హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీఎస్కే ప్రెజెంట్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వచ్చేస్తుంది, ముందుగా చూసేయచ్చు. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ వెల్. ఈ వ్లాగ్ వచ్చేసి తమ్నెల్లో చెప్పినట్టుగా రెంటల్ హౌస్ హోమ్ టూర్ అండ్ హౌస్ షిఫ్టింగ్. ఈ 2 టైటిల్స్ ఎందుకు ఒకేసారి అనుకుంటున్నారా? యాక్చువల్గా నేను హోమ్ టూర్ చేయాలని అనుకోలేదు, బట్ ఈ ఇంట్లో చాలా వీడియోస్ తీసుకున్నాం. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక మేము ఈ ఇంట్లో ఉండి 1 year అయ్యింది. చాలా మెమోరీస్ ఉన్నాయి. రెంటల్ హౌస్ అయినా చాలా మెమోరీస్ని స్టోర్ చేసుకున్నాం. ఆ హౌస్లో ఉన్న మెమోరీస్ వల్ల ఆ హౌస్ని లీవ్ చేసి రావాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఆ టైంలో మా సిచ్యువేషన్ కూడా అలానే ఉంది. ఆ టైంలో యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియోస్ని చూసి 2-3 సబ్స్క్రైబర్స్ హౌస్ బాగుందని చెప్పేవారు. అండ్ తెలిసిన రిలేటివ్స్, ఫ్రెండ్స్ పర్సనల్గా చెప్పేవారు. అందుకోసం హోమ్ టూర్ అలా ప్లాన్ చేసాం సడన్గా. అండ్ హోమ్ టూర్ కంటే మెయిన్గా ఇంకొకటి ఏంటంటే హౌస్ షిఫ్టింగ్ అయ్యేటప్పుడు కొన్ని యూజ్ఫుల్ థింగ్స్ ఎవరికైనా యూజ్ అవుతాయి అనేసి మీతో షేర్ చేసుకోవడం కోసమే ఈ వీడియో. నాకు హెల్ప్ అయినవి మీతో షేర్ చేసుకోవడం వల్ల మీకు కూడా హెల్ప్ అవుతాయి అనేసి. నిజంగా ఈ హౌస్ని లీవ్ చేసి వచ్చేటప్పుడు చాలా బాధపడ్డాం. ఎందుకంటే నేను, మా బాబు చాలా వీడియోస్ ఇక్కడే తీసుకునే వాళ్ళం. యూట్యూబ్ కోసం తీసుకునే కుకింగ్ వీడియోస్ అండ్ మా బాబు స్కూల్ నుంచి వచ్చాక కొన్ని యాక్టివిటీస్ కూడా ఇక్కడే చేసేవాళ్ళం. ఇప్పుడైతే హోమ్ టూర్ చూసేద్దాం. ఇది వచ్చేసి మెయిన్ డోర్ డిజైన్ అయితే చాలా బాగుంది. చాలా డీటెయిల్డ్గా డిజైన్ చేశారు. మనం ఇప్పుడు ఎంటర్ అయ్యేది హాల్లో ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ వచ్చేసి టోటల్గా కబోర్డ్స్ ఉంటాయి. ఏ ఒక్క థింగ్ కూడా బయట పెట్టాల్సిన అవసరమే ఉండదు, అంత పెద్దగా ఉంటాయి కబోర్డ్స్. అండ్ ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి ప్లేస్ కూడా ఉంటుంది. గేమ్స్లో, స్టడీస్లో అండ్ దేంట్లోనైనా విన్ అయిన మెడల్స్, కప్స్, షీల్డ్స్ అలా ఏమైనా ఉంటే కూడా పెట్టుకుంటే లుక్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి టోటల్గా మొత్తం సదిరేసాము. షిఫ్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నాము. హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు ప్యాకింగ్ చేసుకోవడంలో మీకు కొన్ని హెల్ప్ అయ్యే టిప్స్ చెప్తా అన్నా కదా. అందులో మెయిన్ వచ్చేసి కాటన్ బాక్సెస్. ఈ కాటన్ బాక్సెస్ ఉంటే చాలా బెటర్, నీట్గా సర్దుకోవచ్చు అండ్ ఎక్కువ థింగ్స్ పెట్టుకోవచ్చు. చిన్నవి ఎక్కడ పోకుండా మంచిగా ఈ కాటన్ బాక్సెస్లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పెన్ ఆర్ మార్కరు యూజ్ చేసి ఈ కాటన్ బాక్సెస్లో ఏమేమి పెట్టామో నోట్ చేసుకోవడం చాలా బెటర్. మనం వేరే హౌస్కి షిఫ్ట్ అయినప్పుడు అరేంజ్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. మెయిన్గా ప్రెజెంట్ కావాలి అనుకునేవి ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇంకా ఇంట్లో అరేంజ్ చేసుకునే అప్పుడు కూడా మ్యాండేటరీ థింగ్స్ ఫస్ట్ అరేంజ్ చేసుకొని ఫ్రీగా ఉన్న టైంలో వేరేవి అరేంజ్ చేసుకోవడం వల్ల వర్క్ కూడా ఈజీ అవుతుంది. ఈ కాటన్ బాక్సెస్ టిప్ నచ్చినట్లయితే ఎప్పుడైనా రెంటల్ హౌస్ నుంచి షిఫ్ట్ అయినప్పుడు ఖచ్చితంగా ఇలా రాసుకోండి, మీకు వర్క్ చాలా ఈజీ అవుతుంది. అయితే చాలా ఈజీ అయిపోయింది. ఏవి ఎక్కడ ఉన్నాయో ఆ బాక్సెస్ చూడడం, వెంటనే తీసేసుకోవడం అలా చాలా ఈజీ అయిపోయింది. ఇందులో కొన్ని కాటన్ బాక్సెస్ న్యూ థింగ్ కొన్నప్పుడు పడేయకుండా స్టోర్ చేసుకున్నవి, కొన్నేమో బయట నుంచి తీసుకొచ్చినవి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇది ఆప్షనల్గా చెబుతున్నా, బికాస్ నాకు యూజ్ అయ్యాయి, మీకు ఏమైనా యూజ్ అవుతాయి అనేసి. ఈ బ్యాగ్స్ నేను ఆన్లైన్లో తీసుకున్న బెడ్షీట్స్ పెట్టుకోవడం కోసం. నార్మల్గా బెడ్షీట్స్ని సెల్ఫ్లో పెడితే డస్ట్ పడతాయి కదా, అలా పడకుండా ఉండడానికి ఈ బ్యాగ్స్ అయితే నేను తీసుకున్నా. దీనికి జిప్ లాక్ సిస్టమ్ కూడా ఉంటుంది, ట్రాన్స్పరెంట్గా ఉంటాయి, ఏం పెట్టైనా కూడా ఈజీగా కనిపిస్తాయి అనేసి ఈ బ్యాగ్స్ తీసుకున్నాను నేను. పట్టుకోవడానికి ఇలా హ్యాంగింగ్స్ కూడా ఉంటాయి, కాస్ట్ కూడా చాలా రీజనబుల్. ప్యాక్ ఆఫ్ 5 వచ్చాయి. షిఫ్ట్ అయ్యేటప్పుడు బెడ్షీట్స్ తో పాటు ఇంకా కొన్ని క్లాత్స్ ఉంటే కూడా అవన్నీ కూడా ఒక కవర్లో పెట్టేసి ఇందులో పెట్టేసుకున్నాను. ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి కాబట్టి మనం ఏవి ఎక్కడున్నాయో కూడా ఈజీగా తెలిసిపోతుంది. ఇది వచ్చేసి మా చిన్న పూజా మందిరం. లేడీస్ కి హౌస్ ఎలా ఉన్నా పర్లేదు, కానీ మెయిన్గా పూజా మందిరం ఆర్ పూజ చేసుకునే ప్లేస్ మాత్రం సపరేట్గా ఉండాలనుకుంటాం. చాలా రీజన్స్ వల్ల కొన్ని రెంటల్ హౌసెస్లో సపరేట్గా ఉంటాయి, కొన్ని హౌసెస్లో ఉండవు. అలాంటి టైంలో షెల్ఫ్లో పూజ చేసుకోవాల్సి వస్తుంది. ఆ టైంలో నాన్నని ఇది ప్రిపేర్ చేయమంటే చేశారు నా కోసం. హౌస్ అయితే చాలా స్పేసియస్గా ఉంటుంది, ఫర్నిచర్తో చాలా చక్కగా పెట్టుకోవచ్చు. లైక్ సోఫా సెట్ ఉంటే ఇంకా చాలా బాగుండేది. ఈ టెడ్డీస్ని ఇలా మా బాబు అరేంజ్ చేశాడు. ఎల్లో కలర్ టెడ్డీ మమ్మీ అండ్ బ్రౌన్ కలర్ లిటిల్ టెడ్డీ బేబీ అంట. ఈ ప్యాకింగ్ కూడా అన్నీ 1 డేలోనే ప్యాక్ చేయలేదు, డైలీ కొన్ని అలా ప్యాక్ చేసిన. ఆ టైంలో మా చిన్ను ఇలా ఈ చైర్లో టెడ్డీస్ని ఇలా పెట్టి బిగ్ వన్ని మమ్మీ అని, స్మాల్ వన్ని టెడ్డీ బేబీ టెడ్డీ లాగా అని చెప్పారు. హౌస్లో ఈ ప్లేస్ వచ్చేసి డైనింగ్ ఏరియా. ఇక్కడ కర్టన్స్ పెట్టేసి పార్టీషన్ లా హాల్ అండ్ డైనింగ్ హాల్ లా సపరేట్ గా ఈ ఏరియా ఉంటుంది. ప్యాకింగ్ చేసే రోజు మా బాబు తన టాయ్స్ అన్ని ఒక బాక్స్ లో ప్యాక్ చేస్తున్నాడు. ఇంకా బ్రేక్ అయినవి అండ్ యూజ్ లేని టాయ్స్ అన్ని సపరేట్ చేసి ప్యాక్ చేసాం. ప్యాక్ చేసే అప్పుడు మేము చేస్తాం నాన్న నీ టాయ్స్ అన్ని అని చెప్పినా వినలేదు. డస్ట్ వస్తుంది, ప్రాబ్లం వస్తుంది అంటే మాస్క్ పెట్టుకొని చేస్తా అనేసి ఇలా మాస్క్ పెట్టుకొని చేశాడు. నెక్స్ట్ వచ్చేసి ఇలా కార్ట్ని డిస్మాంటిల్ చేసినప్పుడు కంపల్సరీ మళ్ళీ ఫిట్టింగ్ చేసుకునే అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా నోట్ చేసుకోవాలి. మోస్ట్లీ మార్క్ చేసే ఉంటాయి, ఇఫ్ కనిపించకపోతే మళ్ళీ మార్క్ చేసుకోవడం చాలా బెటర్. షిఫ్ట్ అయ్యి వేరే ఇంటికి వెళ్ళినప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు అక్కడ కింద పడుకోవడం చాలా కష్టం. ఫస్ట్ కన్ఫ్యూజన్ లేకుండా ఇవి ఫిట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం
సరిగ్గా నోట్ చేసుకోవాలి. ఇక్కడ మా హస్బెండ్ కాట్ని డిస్మాండిల్ చేస్తుంటే మా బాబు డాడీ నేను కూడా ఒకసారి ట్రై చేస్తా అనేసి అడిగాడు. అది రాగానే వాడి హ్యాపీనెస్ మాత్రం మామూలుగా లేదు. ఆల్రెడీ మా హస్బెండే ముందుగానే కొంచెం లూజ్ చేసి ఇచ్చారు. కాట్ ఫిట్టింగ్ థింగ్స్ కైనా కాటన్ బాక్స్ లో ప్యాక్ చేస్తున్నప్పుడు కంపల్సరీ ప్లాస్టర్ అండ్ సీజర్ కూడా మ్యాండేటరీగా ప్యాక్ చేసుకోవాలి. అన్బాక్సింగ్ చేసేటప్పుడు కూడా సీజర్ ని త్వరగా దొరికేలాగా పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది డైనింగ్ టేబుల్, డైనింగ్ ఏరియా. ఈ హౌస్ లో మా ఫేవరెట్ ప్లేస్ ఇది. మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడే స్పెండ్ చేసేవాళ్ళం. హాల్లోనే ఎక్కువగా ఉండేవాళ్ళం. డైనింగ్ టేబుల్ కూడా చాలా బాగుంటుంది. మిడిల్లో స్టోన్తో డిజైన్, పైన గ్లాస్, లుక్ చాలా బాగుంటుంది. టేబుల్ వచ్చేసి 6 మెంబర్స్ సిట్టింగ్ డైనింగ్ టేబుల్. ఇక్కడ కనిపించే ఈ స్క్వేర్ బాక్స్ వచ్చేసి కిచెన్ అండ్ డైనింగ్ టేబుల్కి జాయింట్గా ఉంటుంది. కిచెన్లో ఏమైనా కుక్ చేసుకొని డైరెక్ట్గా ఇక్కడికి టేబుల్ పైన పెట్టేలాగా ఉంటుంది. లైక్ దోశ చేస్తున్నప్పుడు అందరు తింటున్నారు అనుకున్నప్పుడు డైరెక్ట్గా ఇలా వేడివేడిగా ఇవ్వచ్చు. ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. ఫుడ్ కుక్ చేసి ఫుడ్ కిచెన్ నుండి ఇక్కడ పెట్టుకోవడం, సర్వ్ చేసుకోవడం, చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా కిచెన్ కూడా చాలా స్పేసియస్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ చూపిస్తాను. ఇది వచ్చేసి కిచెన్, ఓపెన్ కిచెన్. ఈ కిచెన్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. ఎంత ఫ్రీగా ఉంటుందంటే ఇక్కడున్న షెల్ఫ్ని చూస్తేనే మీకు అర్థమైపోతుంది. మనకున్న యూటిలిటీస్ని పెట్టుకున్న ఇంకా చాలా స్పేస్ ఉంటుంది. నేను యూట్యూబ్లో కుకింగ్ వీడియోస్ చేస్తున్నప్పుడు కూడా చాలా బాగా చేసుకునేదాన్ని, చాలా ఫ్రీగా అనిపించేది. అండ్ ట్రై పైన పెట్టుకున్నప్పుడు కూడా చాలా ఫ్రీగా పెట్టుకునేదాన్ని. దాన్ని అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా పెట్టుకునేదాన్ని. మా 3 మెంబర్స్కి ఈ కిచెన్ మాత్రం చాలా ఎక్కువైపోయింది. కానీ చాలా మెంబర్స్ ఉన్నప్పుడు మాత్రం ఇలా పెద్దగా ఉంటేనే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. చూసారా ఈ కిచెన్లో మా ఫ్రిడ్జ్ ఎంత చిన్నగా ఉందో. నెక్స్ట్ వచ్చేసి పూజా మందిర్ కూడా ఇలా మంచిగా సెట్ చేసేసుకున్నారు. చాలా బాగుంది. కింద కూర్చొని పూజ చేసేసుకుంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. చక్కగా పూజా మందిర్ అంతా ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకున్నప్పుడు అండ్ దేవుడికి నైవేద్యాలు పెట్టినప్పుడు ఎంత బాగా అనిపిస్తుందో. కింద షెల్ఫ్స్ కూడా ఉంటాయి. మనకి పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ అందులో స్టోర్ చేసుకోవచ్చు. లేడీస్కి కిచెన్ ఫ్రీగా ఉంటే చాలా ఫ్రీగా కుక్ చేసుకుంటారు. మనం వన్స్ రెంటెడ్ హౌస్లో ఉండి న్యూ హౌస్ కట్టించుకోవాలనుకున్నప్పుడు మాత్రం రెంటెడ్ హౌస్లో ఉన్న లేడీస్ కంపల్సరీ కిచెన్ని చాలా ఫ్రీగా ఉండేలా చూసుకుంటారు. మోస్ట్లీ కిచెన్ ఏరియా చిన్నగా ఉండటం వల్ల స్టవ్ పక్కన ప్లేస్ లేకుండా ఉన్నప్పుడు, షెల్ఫ్లో పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేనప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఒకలాంటి చిరాకు వస్తుంది. ఇంటికి రిలేటివ్స్ వస్తే కుక్ చేసే బౌల్ సైజ్ కూడా పెరుగుతుంది. క్వాంటిటీని బట్టి కుకింగ్కి కావాల్సినవి యూజ్ చేస్తాం. అలా స్పేస్ సరిపోదు, అడ్జస్ట్ అవుతూ చేస్తుంటాం. ఈ ఫోటో ఫ్రేమ్ వచ్చేసి మా చిన్ను ఉమెన్స్ డేకి గిఫ్ట్గా నాకు గిఫ్ట్ చేశాడు. ఫోటో మా చిన్ను 9 మంత్లో ఉన్నప్పుడు కృష్ణుడు గెటప్ వేసాము, అప్పుడు తీసుకున్న ఫోటో ఇది. యాక్చువల్గా ఈ హౌస్ వచ్చేసి డూప్లెక్స్ హౌస్. రెంట్ పర్పస్గా ఇది బెడ్రూమ్ అయ్యింది. ఈ రూమ్లో కూడా చాలా సెల్ఫ్స్ ఉన్నాయి, చాలా థింగ్స్ పెట్టుకోవచ్చు. మా ఈ చిన్న బీరువాకు కూడా ఒక స్టోరీ ఉంది. ఇంతకుముందు కొంచెం పెద్ద బీరువా ఉండేది. బిఫోర్ ఉన్న రెంటెడ్ హౌస్లో పైకి తీసుకెళ్లడం అస్సలు పాసిబుల్ అవ్వలేదు. ఇది ఇంటికి పంపించేసాం. నెససరీ ఉంటే ఇలా చిన్న బీరువా తీసుకున్నాం. మా ముగ్గురి క్లాత్స్కి ఎక్కువే, బట్ క్లాత్స్ పెరుగుతున్న కొద్దీ ఇది కూడా తక్కువైపోయింది. నెక్స్ట్ వచ్చేసి చిన్నపిల్లల ప్రతి ఒక్కరికి ఈ బెడ్ కవర్ గురించి తెలిసే ఉంటుంది మ్యాక్సిమం. చిన్నపిల్లలు నిద్రలో యూరిన్ పాస్ చేయడం చాలా కామన్. బెడ్ కాస్ట్లీది తీసుకున్నప్పుడు పాడైపోకుండా ఉండడం కోసం ఇలాంటి కవర్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. బెడ్షీట్ అయితే వాష్ చేసుకోవచ్చు, కానీ బెడ్ని మళ్ళీ కొనలేం కదా. ఈ బుద్ధుడి విగ్రహం మా హస్బెండ్ గిఫ్ట్ చేశారు. తనకి కూడా చాలా ఇష్టం బుద్ధుడి విగ్రహం ఇంట్లో ఉండటం. మోస్ట్లీ అన్నీ ప్యాక్ చేసేసాం, బట్ ఇవి చాలా జాగ్రత్తగా పెట్టాలి, చాలా సెక్యూర్గా పెట్టాలి అనేసి ఇవి లాస్ట్లో ప్యాక్ చేస్తున్నాం. ఇలాంటివి తీసుకెళ్లేటప్పుడు చాలా కేర్ఫుల్గా ప్యాక్ చేసుకోవాలి. ఇలాంటివి ప్యాక్ చేసేటప్పుడు కంపల్సరీ క్లాత్లో చుట్టి ప్యాక్ చేసుకోవాలి. వెహికల్లో తీసుకెళ్ళినప్పుడు ఎప్పుడైనా స్పీడ్ బ్రేకర్స్ బై మిస్టేక్లో ఎత్తేయడం అలాంటివి జరిగినప్పుడు అవి బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి వాష్ ఏరియా. ఇక్కడే క్లాత్స్ వాష్ చేసుకోవచ్చు. వీడియో తీస్తున్నప్పుడే డైరెక్ట్గా వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నాను, బట్ పక్కనే రోడ్డు ఉండడంతో వెహికల్ సౌండ్కి నా వాయిస్ ఏమి వినిపించట్లేదు. సో తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చాను. వాష్ ఏరియా పక్కనే వాష్రూమ్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇదే మా చిన్ని గార్డెన్. ఇందులోనే తులసి మొక్క, పల్లి చెట్టు అండ్ మనీ ప్లాంట్ కూడా ఉన్నాయి. యాక్చువల్గా కోతులు వచ్చి పాడు చేస్తున్నాయి. నెక్స్ట్ హౌస్కి వెళ్ళినప్పుడు వీటిని అన్నిటి సపరేట్ చేసి పెడదాం అనుకున్నాం. అంతే అండి, ఇంతటితో హోమ్ టూర్ అయిపోయింది. ఈ హోమ్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అన్నీ ప్యాక్ చేసి 1 by 1 అన్ని హాల్లో పెట్టేసాం. వెహికల్ రాగానే తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుందనేసి. అన్నీ ఒక దగ్గరే ఉంటే ఫస్ట్ ఏ థింగ్స్ వెహికల్లో పెడితే బ్రేక్ అవ్వడం, పడిపోవడం లాంటివి జరగకుండా ఉంటాయనే క్లారిటీ ఉంటుందనేసి. వెహికల్ వచ్చేసి మా అన్నయ్య వాళ్ళదే. చూడండి ఎంత నీట్గా అరేంజ్ చేశారు థింగ్స్ అన్నిటిని. చాలా బాగా అరేంజ్ చేశారు కదా. మీకు నచ్చితే కామెంట్ చేయండి. హౌస్ షిఫ్ట్ అవుతాం అనుకున్నప్పుడు కూలర్, ఫ్రిడ్జ్ అండ్ వాషింగ్ మిషన్, కాటన్ బాక్సెస్ని అస్సలు పడేయకండి. ఇలా షిఫ్టింగ్ అప్పుడు
బాగా యూజ్ అవుతాయి. మళ్ళీ కూలర్, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్కి కాటన్ బాక్సెస్ పెట్టి తీసుకెళ్ళడం వల్ల క్రాక్స్ పడకుండా ఉంటాయి. మేము రూమ్ షిఫ్ట్ అవుతున్న టైంలో రెయిన్ సీజన్ స్టార్ట్ అయింది. సో ఇవన్నీ తడవకుండా ఉండడానికి అన్నయ్య పరదా కూడా తీసుకొచ్చి కట్టారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హౌస్ షిఫ్టింగ్ అప్పుడు వేరే హౌస్కి వెళ్ళగానే ఫస్ట్ హౌస్ క్లీన్ చేసి మనం ఫ్రెష్ అయ్యి పూజ చేసుకుంటాం కదా. సో పూజ కోసం దేవుడు ఫ్రేమ్స్ అండ్ పూజా థింగ్స్ అన్నీ ఒక బాక్స్లో ఇలా ప్యాక్ చేసుకున్నా. ఇంటి ముందు ముగ్గు వేస్తాం కదా, సో దానికోసం ముగ్గు, పసుపు, కుంకుమ కూడా ప్యాక్ చేసా ఈజీగా దొరకడం కోసం. ఇంకా పాలు పొంగిస్తాం కదా, ఒక బౌలు అండ్ ప్లేట్, గరిట అండ్ అవి క్లీన్ చేసుకోవడం కోసం సోపు అండ్ కొన్ని రైస్ కూడా తీసుకొచ్చాం, బెల్లం కూడా తీసుకొచ్చాం. మిల్క్ అంటే వెంటనే తీసుకోవచ్చు అనేసి నేను ఇలా కాటన్ బాక్స్లో ప్యాక్ చేసుకొని అందులో ఏమున్నాయని రాసుకోవడం వల్ల చాలా ఈజీ అయిపోయింది నా వర్క్ అయితే. హౌస్ క్లీన్ చేసేసి నేను ఫ్రెష్ అయిపోయి పూజా మందిరం మొత్తం క్లీన్ చేసేసుకొని దేవుడి ఫ్రేమ్స్ కూడా పెట్టేసుకొని పూజ చేసుకుంటే ప్రశాంతంగా అనిపించింది. మా హస్బెండ్ వెళ్ళి పాలు తీసుకొచ్చారు. నెక్స్ట్ పాలు పొంగిచ్చేసాము. ఇంట్లో నైవేద్యంగా దేవుడికి ప్రసాదంగా పరమాన్నం చేసాము. ఎప్పుడైనా ఇంట్లో పరమాన్నం తినాలనిపించి ఇన్ని రైస్కి ఇన్ని మిల్క్ వేసుకోవాలి అండ్ ఇంత బెల్లం వేసుకోవాలనేసి చేసినప్పుడు అంత బాగా కుదురుతుందో లేదో తెలియదు, కానీ దేవుడికి నైవేద్యంగా చేసినప్పుడు మాత్రం బాగా కుదురుతుంది. ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికైనా ఇలా ఎప్పుడైనా జరిగిందా? జరుగుంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఫైనల్గా పూజ చేసేసుకొని దేవుడికి అయితే దండం పెట్టుకున్నాను. అంతే అండి ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్.